చింతపల్లి నిరసన రోజు రోజుకు తీవ్రతరం అవుతున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం ఒక క్లారిటీకి వచ్చినట్టు చెబుతున్నారు. చెబితే అసలు రైతులు ఏమంటున్నారు, ఏంటి పరిస్థితి అనే కోణంలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చెప్తున్నారు ఏంటి అనే కోణంలో కొంత మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేపిద్దాం. అసలు ఏమంటున్నారు తెలుసు. గత 140 రోజుల నుండి రీలే నిరాదీక్ష చేయడం జరుగుతున్నది. మేము సామరస్యకంగా రోజు రీలే నిరాదీక్ష చేస్తున్నాం. అయినా కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్లకు కానీ ఎవరికి చీమ కుట్టినట్లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నాయకులు మాకు పూర్తిగా దేవుని సాక్షిగా మేము గెలిచిన వెంటనే ఖచ్చితంగా ఫ్యాక్టరీ నిలిపివేస్తామనేది ప్రకటన జారీ చేయడం జరిగింది. ఇప్పుడు గెలిచినాక మా ఊరు వంక చూడడం అనేది కూడా లేదు. 140 రోజుల నుంచి ధర్నా చేస్తున్న ఎటువంటి స్పందన లేదు. మేము చివరకు నిన్న రోడ్డుపైకి వచ్చినాం. రోడ్డుపైకి వస్తే రోడ్డుపై సామరస్యకంగా శాంతియుతంగా ధర్నా చేయడం జరిగింది. అందులో భాగంగా ఆర్డీఓ గారిని మేము ఇక్కడనే నిర్బంధించడం జరిగింది. నిర్బంధించిన ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసినాం. చివరకు పోలీసులు మేము ఆర్డీఓ గారిని వదిలేస్తామన్న టైంలో పోలీసులు దౌర్జన్యంగా మా లేడీస్ పైన దౌర్జన్యం చేసి లేడీస్గా యొక్క ఎంటికలు వీకడం కానీ లేడీస్కి ఎక్కడంటే అక్కడ టచ్ చేయడం జరిగింది. మరియు ప్లస్ వాళ్ళకు దెబ్బలు కూడా తగిలినాయి. ఆర్డీఓ గారిని లాక్కెళ్ళడం జరిగింది. లాక్కెళ్ళినప్పుడు చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటన పెద్ద చేయడం జరుగుతుంది. మరియు పోలీసులు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ అల్లరి ముక్కలు ధర్నాలో పాల్గొనడం జరిగిందని అనడం జరుగుతుంది. అల్లరి ముక్కలు అనేది ఎట్లా తెలుస్తుంది అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను పంపిస్తే తెలుస్తుంది. మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పంపండి. మీరు డ్రోన్ ఎగరేశారు, ఆ డ్రోన్ ద్వారా చూడండి. ప్రతి ఒక్కరు రైతులే ఉన్నారు. ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి వ్యక్తులకు భూములు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలే తప్ప ఏ ఊరు ఎక్కడ నుంచి దూరం లేరు. కేవలం ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల నష్టపోతున్నామన్నటువంటి గ్రామాల ప్రజలు తప్ప వేరే వాళ్ళు లేరు. కాబట్టి ప్రభుత్వం దిగివచ్చి మొండి వైఖరిని అవలంబించకుండా ఫ్యాక్టరీ నిలిపేయాలని రేవంత్ రెడ్డి గారిని మరియు ఖచ్చితంగా కోరుతున్నాము. 130 రోజుల నుంచి చేస్తున్న శాంతి నిరాహార దీక్ష నిరసన ఎందుకు హింసాత్మకంగా మారింది? మారడానికి గల కారణం ఏంటి? హింసాత్మకంగా మారలేదండి. కేవలం రాళ్ళు రువ్వడం కానీ ఎటువంటి ఆర్డీఓపై కానీ ఆర్డీఓ గారిని మా సొంత తల్లిలాగా భావించి ఆమెను కేవలం కారులోనే ఉంచడం జరిగింది. ఆవిడ కూడా బోర్ వచ్చినప్పుడు కూడా బయట వచ్చి కూర్చోవడం జరిగింది తప్ప ఆవిడకు ఎటువంటి మేము మాట అనడలేదు. ఆవిడని ఏమనలేదు. ఆవిడ ఫిజికల్గా మేము ఎటువంటి యాక్షన్ చేయలేదు. పోలీసులు ఫస్ట్ దౌర్జన్యాన్ని ప్రోత్సహించడం వలన ఆవిడ లాక్కపోయే దిశలో మా యొక్క మహిళలపై దౌర్జన్యం చేయడం వల్ల ఇది చేశారు తప్ప మేము మా మగవాళ్ళు కానీ ఎక్కడ ఆర్డీఓ గారిని మాట్లాడలేరు, ఏం చేయలేరు. కేవలం మహిళలే ఉన్నారు తప్ప మగవారు ఎవరు లేరు. మగవారు దూరం. ఫ్యాక్టరీ అంశంలో ఎందుకు మీతోటి జిల్లా కలెక్టర్ చర్చించలేదు, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయలేదు, ఎందుకు మళ్ళీ హియరింగ్ చేయలేదు, ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి ఫ్యాక్టరీ విషయంలో 3 టైమ్స్ వెళ్ళామండి. 3-4 టైమ్స్ మోర్ దెన్ టైమ్స్ పోయినాం. అంతకుముందు ఉన్నటువంటి కలెక్టర్ గారి దగ్గర పోయాం. ఇప్పుడు వచ్చినటువంటి మేడం గారి దగ్గర కూడా పోయినాం. మేడం గారు ఏమన్నారంటే మాకు చర్చల భాగంగా ఫ్యాక్టరీ యొక్క అధికారులు వచ్చినప్పుడు ఫ్యాక్టరీ యొక్క యాజమాన్యానికి ఉన్నటువంటి ప్రిపరేషన్ మాకు ఇవ్వలేదు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రిపరేషన్ టైం, ప్రజెంటేషన్ టైం మాకు క్వశ్చన్స్ ఇవ్వమని చెప్పారండి. మేము మోర్ దెన్ క్వశ్చన్స్ ఇచ్చాం. ఆ క్వశ్చన్లో కేవలం 2 క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పి దాన్ని వదిలేసి ఏమని చెప్పారు, దీన్ని మీ అధికారుల సమక్షంలో మీ రైతుల్ని తీసుకెళ్ళి వేరే ఫ్యాక్టరీలకు విజిట్ చేయించి అప్పుడు ఫ్యాక్టరీ చాలు చేస్తామని ప్రకటన మాకు ప్రాక్టికల్గా చెప్పడం జరిగింది. తర్వాత అనఫిషియల్గా ఏమని చెప్పారంటే ఫ్యాక్టరీకి సమస్యలు తొలగినాయి, రైతులు ఒప్పుకున్నారని ప్రకటన విడుదల చేసి దగ్గరుండి ఫ్యాక్టరీని పోలీసు బందోబస్తు మధ్య ఫ్యాక్టరీ నిర్మాణానికి వాళ్ళు ఉపయోగపడుతున్నారు. కేవలం ఇక్కడ ఎస్ఆర్ఎస్పి కేవలం జస్ట్ ఇప్పుడు మీరు మీ మీడియా మిత్రులు కానీ మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎస్ఆర్ఎస్పిలో ల్యాండ్ పోగొట్టుకున్న వ్యక్తులం మేము. ఆ ఎస్ఆర్ఎస్పి చివరి హద్దులలో పంటలు కూడా పండిస్తున్నాం మేము. వాస్తవంగా తీసుకోండి ప్రభుత్వాలు అక్కడ నుంచి ఇక్కడ వరకు. కానీ ఆ ఎస్ఆర్ఎస్పి బౌండరీస్ గుర్తు మాకు అన్ని గుర్తు. ఆ ఎస్ఆర్ఎస్పి బౌండరీ యొక్క బ్యాక్వర్డ్ వాటర్ కేవలం జస్ట్ 900 మీటర్స్ దూరంలో ఫ్యాక్టరీకి ఉన్నదండి. దాన్ని 3.5గా చూపించడం అయింది. ఇప్పుడు ఇక్కడ మీరు చూపించండి, కెమెరా చూపించండి, అక్కడ ఫారెస్ట్ ఉంది. ఎయిర్ వేలో డిస్టెన్స్ అనేది చూస్తారండి. ఎయిర్ వేలో డిస్టెన్స్ మీరు ఫోన్లో చూడండి, కేవలం 2.5 కిలోమీటర్స్ వస్తుంది. కానీ
దాన్ని ప్రాక్టికల్గా అధికారులు ఫారెస్ట్ అధికారులు 8 కిలోమీటర్స్ చూపించారండి. 8 కిలోమీటర్స్ ఫారెస్ట్ లేదండి. ఫారెస్ట్ దిలార్పుర ఉన్నది. ఒకవేళ ఫారెస్ట్ దిలార్పుర లేదంటే మా ఎక్కడ దళితులు కానీ భూమి లేని వ్యక్తులు ఉన్నారు, అది దున్నుకుంటాం. మరి భూమి లేని ఇప్పుడు ఇందిరా మిల్లు ఎట్లా కట్టిస్తున్నారో మాకు చూపిస్తే ఫారెస్ట్ భూమి అంతా మా మహిళలు దున్నుకునే వాళ్ళు బాగా మంది, భూమి లేనటువంటి రైతులు మహిళలు బాగా మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి, పంచియండి, దున్నుకుంటారు. ఫారెస్ట్ ఎందుకు లేదండి? మేము కట్టే తీసుకొస్తే మాకు ఫైన్ వేస్తారు. మేము ఇల్లు కట్టుకుంటే మా ఇల్లు చెక్ చేసిపోతారు. పాత కట్టి ఉంటే దాని మీద ఫైన్ వేసిపోతారు ఫారెస్ట్ వాళ్ళు. ఈరోజు ఫారెస్ట్ లేదని చూపిస్తున్నారు. ఎక్కడ లేదండి ఫారెస్ట్ చెప్పండి? అధికారులు కూడా కొమ్ముగై అధికారులు కూడా ఫ్యాక్టరీ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారండి. ఫారెస్ట్లో జంతువులకు 8 కిలోమీటర్ దూరం అని చెప్పారు. అంటే జంతువులకు హాని జరుగుతుందని జంతువులకు దూరం అంటారు. కేవలం 2 కిలోమీటర్ దూరంలో మేము మనుషులం ఉన్నాం. అంటే మనుషులం కూడా ఉన్నటువంటి విలువ, జంతువులకు ఉన్నటువంటి విలువ మనుషులకు లేదండి. ఆ విధంగా యాజమాన్యం కానీ అధికారులు కానీ ప్రభుత్వం దిగొచ్చి మాకు తక్షణమే జీవో విడుదల చేసి ప్రభుత్వం వెంటనే స్పందించి ఫ్యాక్టరీని ఖచ్చితంగా ఆపివేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం స్పందించలేదండి. కేవలం 3 నెలలని చెప్తున్నారు. 3 నెలలు కాదండి, అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా ఆఫ్ చేశారండి. ఆఫ్ చేసి మళ్ళీ చాలు చేసి మళ్ళీ మేము ప్రతిఘటిస్తే మళ్ళీ ఎంపీ ఎలక్షన్ అయిపోయిన దాకా ఆపి మళ్ళీ ఎంపీ ఎలక్షన్ తర్వాత పోలీసుల సమక్షంలో మళ్ళీ ఫ్యాక్టరీ చేయండి. ఇప్పుడు రైతుల ఉద్యమం అనేది ఈ విధంగా ఉన్నది. వీరి యొక్క కోపం చల్లారాల, మహిళల యొక్క కోపం, మహిళల ఉద్యమం అనేది యువకుల చేతిలో లేదు, రైతుల చేతిలో లేదు. పూర్వం మా సోదరి మనులైనటువంటి మా మహిళల చేతిలో ఉన్నది. మా మహిళలే మాకు శ్రీరామ రక్షగా ఫ్యాక్టరీని తరలించే విధంగా కంకణం కట్టుకొని మా మహిళలు ముందుకు నడుస్తున్నారు. కేవలం మహిళలు ఉన్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి ధోరణి, ఇప్పుడున్నటువంటి వేను తగ్గించడానికే 3 నెలలని చెప్తున్నారు. ఫ్యాక్టరీ కలెక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళలేరండి. ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడనే ఉన్నారు. వారు కేవలం ప్రకటన విడుదల చేసి మభ్యపెట్టి వీళ్ళని లేపేయడానికి చూస్తున్నారు తప్ప ఎటువంటి సమాచారం అనేది లేదు. అది అబద్ధమైన మాట. ఇంకా రైతుల దగ్గరికి ఇది పరిస్థితి, పోరాటం కొనసాగుతుంది. మరియు మేము రీలే నిరక్ష చేస్తున్నటువంటి టెంట్ను ఖచ్చితంగా ఏ అధికారి ఎవరైతే టెంట్ తీసేసిందో మళ్ళీ టెంట్ వేయాలని కోరుకుంటున్నాం. టెంట్ మళ్ళీ తిరిగి వేయని పక్షంలో టెంట్కు తగ్గట్లు మళ్ళీ చర్యలు ఉంటాయి. దయచేసి మీరు తీసుకుపోయిన చర్యలు అంటే ఏ విధంగా ఉండబోతుంది? మళ్ళీ రోడ్డు విడిచి వెళ్ళాం. మేము సామరస్యకంగానే గాంధీ మార్గంలోనే ఉంటాం. గాంధీ మార్గమే మాకు శరణ్యం. మేము తెలంగాణ ఉద్యమంని కూడా ఆదర్శంగా తీసుకోం. భారతదేశం ప్రత్యేక భారతదేశం ఏ విధంగా మాకు ఇప్పటివరకు ఇక్కడ ఏం జరిగింది అనేది తెలియదు. యాక్చువల్గా ఏంటంటే మేము పొద్దున సరే ఎలా ఉందనేది చూద్దామని చెప్పేసి వచ్చినాము. మార్నింగ్ నిన్న రాత్రి వరకు ఇక్కడే ఉన్నాం కాబట్టి పొద్దున ఎలా ఉంది మరి అని చెప్పేసి బయటకు వచ్చినాం బస్ స్టాండ్ వరకు రాగానే మా వీడియోస్ ఆల్రెడీ నిన్న మేము ముందర ఉన్నది నడిపించినాం కాబట్టి చూసిర్రు. వీడియో చూసిన సార్లు ఏంటంటే కేసు మొత్తానికి 6 కేసులు నమోదు చేసింది సార్. 6 సెక్షన్లు వేశారు. వాటికి మీద ఆల్రెడీ వైట్ పేపర్ల మీద కూడా సైన్లు తీసుకున్నారు. తీసుకొని రిలీజ్ చేసిండ్రు. ఇప్పుడు సైన్లు పెట్టినాం సార్. సైన్లు పెట్టేసి రిలీజ్ చేయించారు. అది అయితే అంటే మొన్ననే ఆర్టీవీతో మీరు మాట్లాడినప్పుడు క్లియర్గా చెప్పినారు, ఈ ఉద్యమం ప్రజల చేతులకు పోతుంది. గ్రామాల్లో 4 గ్రామాలు, గుండెంపల్లి కావచ్చు, దిల్వార్పూర్ కావచ్చు, దీనికి సంబంధించి టింబరేణి కావచ్చు, ఈ సంబంధించిన గ్రామస్తులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తే మీరు తట్టుకోలేరు అన్నారు. అదే ఆగ్రహం నిన్న ఆర్డీఓపై ఒక రకంగా హింసాత్మకంగా మారింది. మార్నింగ్ కూడా ఒక రకంగా రాళ్ళు రువ్విన పరిస్థితి అనమాట. ఇదంతా అన్నిటి వల్ల రైతులకు ఇబ్బంది జరుగుతుంది, నష్టం జరుగుతుంది, కేసులు ఉంటాయి. ఇటువంటి విషయాలన్నీ తెలుసా అసలు లేదా? కేసులు ఉంటాయని తెలుసు సార్. ఆల్రెడీ ఏంటంటే ఈ కేసులు అయినాయి కాబట్టి ఇంతకుముందే మా మీద కేసులు అయినాయి. కేసులక నేను భయపడతలేము. మేము శాంతియుతంగానే చేస్తున్నాము. మేము కలెక్టర్ను రావాలా అని అడుగుతున్నాం తప్ప మేమేమన్నా వేరే కోరికలు కొడుతున్నామా? మాకు మంచికి ₹1,00,000 ఇవ్వరు అని చెప్పి అడుగుతున్నామా? మా కోసమే కదా పాలించేది, రైతుల కోసమే ఉన్నది రాజ్యం. దేనికోసం ఈ గవర్నమెంట్ ఉన్నది? మంచిగా 1,00,000 అడుగుతున్నారు, పోయి రోడ్డు మీద కూర్చున్నారు, ఇయ్యాలి శాత అయితే లేదు మాకన్నా కాదు కదా. ఉన్నది మా కోరికలు మేము సమంజసంగా అడుగుతున్నాము. ఎక్కడ మేము పండించుకునే పంట భూములలో కాకుండా మీరు ఎక్కడైనా పెట్టుకొని, మేము ఫ్యాక్టరీకి విరుద్ధం కాదు, దేశ అభివృద్ధికి విరుద్ధం కాదు. మేము కూడా చదువుకున్న వాళ్ళమే. MA BD చేసిన నేను కూడా చదువుకున్నాము, జాబులు చేసినాము. అగ్రికల్చర్ మీద మక్కువతోటి మళ్ళీ వచ్చి అగ్రికల్చర్ చేసుకుంటున్నాము. మళ్ళీ దీన్ని కూడా బంద్ చేయాలని చూస్తే ఎట్లా సార్? మేము అడిగేది మీ ఉద్యమంలో సంఘ విద్రోహక శక్తులు చొరబడ్డారని అంటే నిజమా? ఎవరు లేరు సార్, సంఘ విద్రోహ శక్తులు లేరు. మేము లేదు సార్, ఎవరు లేరు. సంఘ విద్రోహక శక్తులు ఎవరు లేరు. మా దగ్గర ఏంటంటే డబ్బులు తిన్న వాళ్ళు ఉన్నారు కొందరు. ఆ డబ్బులు తిన్న వాళ్ళు వచ్చి
ఫ్యాక్టరీ వాడి దగ్గర అబ్సల్యూట్లీ ఇది అంటే తెల్లని ఎవరికైనా కాదు, తిన్నవాడు పక్కకుంటున్నారు, తినేలేని వాడు వచ్చి చేస్తున్నారు. ఈడ ఎవరు రాలేదు అనేది ఊరందరికీ తెలుసు. ఎవరికి పిలిచి అడిగినా కూడా 10 మంది పేర్లు చెప్పగలుగుతారు. ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు, ఇటు ఐకే రెడ్డి ఉన్నాడు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా కనబడలేదని ఎందుకు పెట్టినాం సార్? నిన్న వస్తలేరు వాళ్ళకి ఏం అవసరం మాతోటి ఇప్పుడు లేదు. ఎందుకంటే కాన్స్టిట్యున్సీ అనేది ఇప్పుడు నర్సాపూర్, ఇటు మా దిల్లార్పూర్ మండలం, ఈ లోసరాయి 4-5 మండలాలకు ఒక కాన్స్టిట్యున్సీ చేసే యోచనలో ఉంది గవర్నమెంట్. దానివల్ల వీళ్ళ ముగ్గురికి ఈ దిల్లార్పూర్ మండలంతో పని లేదు. ఈ పని లేని వాళ్ళతో మాకేం పని? ఇప్పుడు ఏదైనా మీతో ఏదైనా అవసరం ఉంటే మేము వస్తాం మీ దగ్గరికి. అదే విషయాన్ని వీళ్ళు సేమ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లున్నది. ఆల్రెడీ మాకు అర్థమవుతుంది వీళ్ళు రారు అని చెప్పేసి. దానివల్లనే ఈ ప్రారంభం చేస్తున్నాము. మేము ఎక్కువ నిన్న కూడా ఆడియో గారికి కూడా అదే చేసినాము. 4 గంటలు ఆపినాం సార్. ఆపడం అంటే ఇప్పుడు అంటే వేరే పని వాళ్ళు ఆగుతారు, కానీ మా రైతుల కోసం ఆగరా? మేము ఇన్ని రోజుల నుంచి మరి 140 రోజుల నుంచి మేము కూడా చేస్తున్నాం కదా. మేము అంటే మనుషుల లెక్క కానసలేమో. ఆడియో ఒక 4 గంటలు ఆగానే మేము మొత్తం పనులు ఇడిసబెట్టుకొని అగ్రికల్చర్ కూడా ఇడిసబెట్టుకొని వచ్చి రోజు 10 గంటలు కూర్చుంటున్నాం మాకు టెంట్ కింద. మాది టైం కదా. మరి ఫ్యాక్టరీ తాత్కాలికంగా బ్రేక్ చేసి దీని మీద దర్యాప్తు చేస్తాం, వాస్తవికంగా ఇప్పుడు ప్రస్తుతానికి నిలిపివేస్తామని ముఖ్యమంత్రి స్పందించారు. ఈ వాస్తవిక చర్యలతోటి ఆగే ప్రసక్తి లేదు సార్. ఎందుకంటే వీళ్ళు సార్ చెప్తాను, వీళ్ళు ఏమంటారు అంటే ఇంతకు ముందు కూడా అట్లనే అయింది. ఎలక్షన్ ముందర వీళ్ళు ఒక ఆట ఆడుతున్నారు. కంపల్సరీ ప్రజలతో ఆట ఆడడం తప్ప ఏం లేదు. ఎలక్షన్స్ వచ్చినాయంటే బంద్ చేస్తాం మేము 2-3 నెలలు అని చెప్పేసి అట్లనే చేస్తున్నారు. ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా సేమ్ ఇచ్చారు. ఈ నిలబడ్డ నాయకులు కూడా అదే అన్నారు, మాకు మేము ఆపేస్తామని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు గెలిచిండ్రు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మళ్ళీ మా పని మేము చేసుకుంటున్నాం. ఎవరు కూడా యూజ్ అయ్యేటది లేదు. ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్ అనుకుంటున్నారు వీళ్ళు. సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు రోడ్ ఎక్కిర్రు కాబట్టి మేము ఇప్పుడు ఆపుతాము అని. సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రైతులను మహిళా మండలం రెచ్చగొట్టడం వల్లనే రోడ్డు మీద కూర్చున్నారు. అదే అవుతుంది కదా సార్. ఇప్పుడు మేము నార్మల్గా శాంతియుతంగా కూర్చున్న వాళ్ళని శాంతియుతంగా కూర్చొనియాలా. మీరు వచ్చి కార్ దగ్గరికి వచ్చి మా దగ్గర వచ్చి కూర్చోవడం ఏమున్నది? మీరు మాట్లాడాలి అనుకుంటే కార్ ఎక్కడో పెట్టి వచ్చి మాట్లాడి మా దగ్గర వచ్చి మాట్లాడి కలెక్టర్ని పిలిపియండి కదా. మేము కలెక్టర్కి కొడతామా? ఆర్డీఓ కలెక్టర్ని పిలిపించచ్చు కదా. కలెక్టర్కు ఇంత 10,000 మంది జనాభా కన్నా పనేముంటుంది సార్? ఇప్పుడు 10,000 మంది వెయిట్ చేస్తున్నారు అంటే ఒక్క ఆమె కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ ఒక్క ఆమె అచ్చుడికి పెద్ద కథన. ఆమె అనుకుంటే 15 నిమిషాలు రాగలుగుతుంది. కావాలని ఆగుతుంది. కావాలని ఆపే విషయమే రైతుల్ని రెచ్చగొట్టి వీళ్ళు ఎట్లనే చేస్తే కేసులు చేసేసి బైండ్ ఓవర్ చేసి పక్కకి ఎత్తేద్దాం అనుకుంటారు. మమ్మల్ని కూడా పొద్దున్నే తీసుకుపోయారు, వాళ్ళు ఎడిసబెట్టారు. ఇప్పుడు మా కోసం వచ్చారు కదా జనాలు. ముగ్గురిని తీసుకపోతే 30,000 మంది వస్తారు. కంపల్సరీ ఉంటుంది ఆ విషయం. ఖచ్చితంగా మాత్రం ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నామని చెప్పేసి ఆర్డర్ కాపీతో సహా మాకు కావాలి. ఆర్డర్ కాపీ వచ్చే వరకు మేము ఈ ఫ్యాక్టరీ అయితే దీన్ని ఆపే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఇదే నడుస్తుంది సార్. ఏంటి హింసాత్మకంగా మారే ప్రమాదం ఉంది. రాళ్ల దాడి నిన్న కూడా కొంతమంది జర్నలిస్టులపై దాడి జరిగింది. లైట్లు బంద్ అయిపోయినాయి. ఆ మధ్య మైకంలో కొంతమంది చేశారనే బయట సోషల్ మాధ్యమాల్లో ప్రచారాలు జరుగుతున్నాయి. మీరైతే ముందు నుంచి ఉన్నారు. కొంతమంది రైతులు కమిట్మెంట్గా ఫ్యాక్టరీ రద్దు కావాలి అని చెప్తున్నారు. మేము ఎవ్వరు కూడా రాళ్ళు రువే ప్రసక్తి లేదు సార్. అందులో డబ్బులు తిన్న వాళ్ళు ఎవరన్నా పెట్టి చేయించుంటే తప్ప మా దగ్గర ఎవ్వరు కూడా రాళ్ళు రువే ప్రసక్తి లేదు. అందరూ రైతులు సామాన్య ప్రజలు వచ్చి చేస్తున్నాం. మేము శాంతియుతంగానే చేస్తున్నాం. ఇక దీంట్లోకి వెళ్ళి రైతులు రాళ్ళు రువ్వుతురు అవి రువుతున్నంటే ఇది కావాల్సిన విషయం తప్ప ఏం లేదు. నిన్న కూడా ఆల్రెడీ మేము ఆగుతాం అనుకున్నాము. మేడంని కూడా పంపిస్తుంటే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అవుతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే జుట్టు పట్టి మేడం కొట్టి మెడల మీద కొట్టి దెబ్బలు చూపిస్తాం. మీకు కావాలంటే ఫొటోస్ కూడా చూపిస్తాము, మీ జర్నలిస్టులకు ఇస్తాము. మీరు కూడా ఆలోచన చేయండి. మీరు కూడా దాని మీద కొంతమంది జర్నలిస్టుల మీద కూడా దాడి జరిగిందని అంటున్నారు. అంటే మీకోసం పనిచేసే మా మీద కూడా దాడి చేయడం అనేది లేదు సార్. లేదు దాడి అస్సలే ఏమో. మేము జర్నలిస్టునే, మాకు ఆల్రెడీ ముందు నుంచే మాకు హెల్ప్ చేస్తున్నారు. మేము ఏం చేసినా కూడా మాకు సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు శతకోటి వందనాలు మా ఉద్యమకారుల తరఫున. మేము ఇప్పటి వరకు అయితే రాళ్ళు రువ్వడం అనేది లేదు. శాంతియుతంగానే చేస్తున్నాము. పోలీసులు కూడా తీసుకుపోయారు, శాంతియుతంగా తెచ్చిడిచి పెట్టారు. మేము కూడా ఇదే శాంతితో చేస్తాం తప్ప మేము ఎవరి మీద కూడా రాళ్ళు ఎత్తే అవకాశం లేదు, ఏం లేదు సార్. కంపల్సరీ దీని మీద ఫ్యాక్టరీ మీద వాళ్ళు మాకు ఆర్డర్ కాపీ వచ్చే వరకు ఈ రైతులు కంటిన్యూ చేస్తుంటారు. మేము ఆపన్నా ఇప్పుడు మమ్మల్ని దించేసి అంటే పూర్తిగా రద్దు చేసినట్లు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ కాపీ రిలీజ్ చేయాలి. అప్పుడే వీళ్ళేస్తారు. మేము లేవమన్నా కూడా ఇప్పుడు లేచే ప్రసక్తి లేదు. నేను ఇంటికాడ వండుకున్నా కూడా ఈ లేడీస్ మాత్రం ఇప్పుడు లేచే ప్రసక్తి లేదు సార్. గత సంవత్సర కాలంగా దిలార్పూర్ మండల ప్రజలు శాంతియుతంగా ఎలాంటి హింసకు తావు లేకుండా ధర్నాలు, రస్తారోకోలు కానీ, టెంట్ వేసుకొని నిరసన దీక్షలు కానీ చేయడం జరుగుతుంది. ఒకే ఒక విషయం, గవర్నమెంట్కి సూటిగా ఒకటే ప్రశ్న, మీకు ప్రజలు కావాలా, ఫ్యాక్టరీలు కావాలా? ఫ్యాక్టరీలు కావాలా.
నిజమే డెవలప్మెంట్ అవసరమే, కానీ ఎక్కడ పెట్టాలి అవి? జనావాసాలు ఉండని మధ్యలో, గ్రామాలు లేని ప్లేస్లో, వాటర్ సోర్స్ లేని ప్లేస్లో, ఇండస్ట్రియల్ కారిడార్లో పెట్టాలి. ఈ నడి మధ్యలో ఊరు మధ్యలో పచ్చని పంట పొలాల మధ్యలో ఫ్యాక్టరీలు పెట్టడేందయ్యా బాబు, అర్థమవుతలేదు. ఇట్లాంటి ఫ్యాక్టరీలు ఎవరికి అవసరం? ఇట్లాంటి ఫ్యాక్టరీలు అవసరమా? ప్రజల ప్రాణాలు, ఆ విషవాయువులు వస్తే పిల్లలకు క్యాన్సర్ వస్తాయని చెప్పి భయపడి ఈరోజు రోడ్డు ప్రజలు మొత్తం స్వచ్ఛందంగా వచ్చి రోడ్డు మీద ఎట్లా కూర్చున్నారు? ఇక్కడ ఎవరు నాయకులు లేరు, ప్రజలే ఒక్కొక్కరు నాయకులుగా తయారైనరు. ఈ నాయకులతో మాకు పని లేదు, మేమే ఈ ఫ్యాక్టరీ బంద్ చేయించుకుంటాం, అవసరమైతే మా ప్రాణ త్యాగం చేస్తామని వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలా, ప్రజలకు అనుగుణంగా పాలన సాగాల, ప్రజలు ఏం కోరుకుంటాడో గ్రహించాలా. లేకుంటే రేపు కేసీఆర్కి పట్టిన గతే ఇలా రేవంత్ రెడ్డి కూడా పడుతుంది. ఎన్ని రోజులు పట్టదు, గెలిచిన నాణ్యాలకే శవయాత్రలు జరిగినాయి, ఇప్పుడేమో రోడ్ల మీద ప్రజలు కూర్చుంటారు. ఏం పరిపాలన ఇది? రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరవాలి, ప్రజలకు అనుగుణంగా. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మనకు ఎందుకు ఎన్నుకున్నారు, వాళ్ళకి ఏం హామీలు ఇచ్చినాం, దానికి అనుగుణంగా జరగాలి. ఇలా పనులు మక్కలు పంటలు వేసుకునే టైంలో ప్రజలు క్రాప్ హాలిడే ప్రకటించుకుని కూర్చున్నారు. ఇక్కడ ఎవరు కూడా పంటలు పెడుతున్నారు. రేపు దేశానికి తిండి ఎక్కడికి వస్తుంది? రైతులు కష్టపెడితే దేశానికి తిండి ఎక్కడికి వస్తుంది? రైతులను కాపాడాలని కోరుకుంటున్నాం. ఒక గ్రామ యువకుడిగా, గ్రామ ఉప సర్పంచ్గా ఈ పోరాటం సాగుతుంది. రేవంత్ రెడ్డి గారు దయతలించి ఈ యొక్క ఫ్యాక్టరీ హియరింగ్ అసలే జరగలేదు. ప్రాబ్లం అదే కదా. అసలు ఎవరు వచ్చి అడిగినారు? అధికారులు రాలే. ఒక ఉప సర్పంచ్గా నేను చెప్తున్నా, నాకు తెలియాలా ఇక్కడ ఫ్యాక్టరీ జరుగుతుందని? నాకు తెలియదు. సర్పంచ్కు తెలియదు, గ్రామ ఉప సర్పంచ్కి తెలియదు. పోయి అధికారులు అడుగుతారు, మీ పర్మిషన్ లేదంటారు, మీ పర్మిషన్ అవసరం లేదంటారు. మరి సర్పంచ్లు ఎందుకు, ఉప సర్పంచ్లు ఎందుకు, ఎంపీటీసీలు ఎందుకు, జడ్పీటీసీలు ఎందుకు, ఎన్నికెందుకోసం? నామ మాత్రం బొమ్మ లెక్క పెడుతున్నారు. గ్రామంలో డెవలప్మెంట్ చేస్తున్నాం, అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి చేస్తున్నాం. లేకుంటే ఇప్పుడు ఆ బతికేముండే? అదే బతుకు మళ్ళీ అవుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మేలుకోవాలా. ప్రజాపాలన, ప్రజలు మీరు నమ్మిండ్రు, మీరు మంచి పాలన ఇవ్వండి, ప్రజలు హర్షిస్తారు. ఇవాళ మీరు ఫ్యాక్టరీ బంద్ చేయండి, రేపు పొద్దున మీకు పూలమాలేస్తారు. ప్రజలు రైతులు పిచ్చోళ్ళు, మేము పిచ్చోళ్ళు రైతులు. ఎందుకు? మాకు మంచి జరిగితే ఎవరిని ఇవ్వడం అందరం ఆవాలి అనుకుంటాం. ఓకే, ఏం కావాలి? ఏంది? నువ్వు కూడా ఉన్నావా ఆందోళన? సార్ గత 2 సంవత్సరాల నుంచి ధర్నా చేస్తున్నాం సార్. అధికారులను కొట్టుడు తప్పు, ఆర్డీఓ మీద దాడి జరిగింది అంటున్నారు, పోలీసుల మీద రాళ్ళు రుడింది అంటున్నారు. ఏంది? నువ్వైతే ఉద్యమంలో ముందు నుంచి ఉన్నావు, నాకు నిజం చెప్పాలి. నేను నీతో ఉన్నా, నీ వార్తలు రాస్తున్నాను. సార్ ఒక మాట చెప్పాలనా, గత 2 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నాం. రాత్రి పిల్ల పాపలతోటి వచ్చి నిద్రపోయింది ఇక్కడ. వాళ్ళకి ఇంత కష్టం ఉంటే నిద్రపోతారు ఇక్కడ? వాళ్ళు లేడీస్ ఏమన్నా మళ్ళీ వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చి తోలుకొచ్చినామా? వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు సార్. మేమేమన్నా వాళ్ళకి ఏం బలవంతం చేయలేము, ఏం చేయలేము. వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు, బలవంతంగా చేసినామా సార్? వాళ్ళు మాకు ఈ ఫ్యాక్టరీ వద్దని అంటున్నారు. మాకు ఇప్పుడు సీఎం ఆఫీస్ నుంచి లెటర్ వచ్చిందట, కలెక్టర్ తాత్కాలికంగా పనులు నిలిపివేయనని. మాకు అది ఎటువంటి సాటిస్ఫై లేదు. మాకు ఒకటే, మాకు డైరెక్ట్గా కలెక్టర్ వచ్చి కానీ ఏమన్నా ఆఫీసర్ వచ్చి కానీ మాకు ఖచ్చితంగా ఒక ప్రపోజల్ ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తేనే మేము ఈ ఉద్యమాన్ని బంద్ చేస్తాం. చేసిండ్రు ఫ్యాక్టరీని ఇప్పుడు నిలిపివేస్తున్నాం, దీని మీద ఆ ప్రెస్ రాతపూర్వకంగా మాకేం లేదు సార్. మా ప్రజల ముందర అందరు వచ్చి ప్రజల ముందర అందరు వచ్చి ఖచ్చితంగా కలెక్టర్ వచ్చి చెప్తేనే ఇక్కడ నుంచి ఉద్యమం కదులుతాం. ఈ రోజు మాత్రం వచ్చిన తర్వాత మీరు దాడి చేస్తే ఇంతకుముందు రాళ్ళు ఇచ్చినట్టు ప్రభుత్వం అన్నట్టు వాళ్ళు ఖచ్చితంగా ఫ్యాక్టరీ రద్దు చేస్తే మాకు అధికారులతో మాకేం అవసరం సార్? మాకు పోలీసులు మాకు శత్రువులా కాదు కదా. మేము ఒక్కటే అనుకుంటున్నాం, మాకు పచ్చని పంట పొలాల్లో ఫ్యాక్టరీ వద్దనుకున్నాం. అదే మా నినాదం. మాకు ఈ గత 30,000 మంది 40,000 మంది ఇప్పుడు ఫ్యాక్టరీ కోసం ఇందరు వచ్చిండ్రు. ఎందుకోసం వచ్చిండ్రు సార్? వీళ్ళందరూ మేము కైకిలు తీసుకొని వచ్చినాం, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిండ్రు. ఇప్పుడు ఊరు కొర కోసం వచ్చిండ్రు, ఊరు బావు కోసం వచ్చిండ్రు. మాకు ఖచ్చితంగా ఊరు బావు కోసమే నినాదం మాది, ఒక్కటి దిలార్పూర్ నినాదం. మేము ఇప్పుడు 1000 మంది ఊరు తీసిన దిలార్పూర్ చరిత్ర, ఇది నిర్మల్ జిల్లా చరిత్ర. ఎప్పుడు కూడా తెగింపే ఉంటాయి కానీ ఇక్కడ ఏమి ఉండదు సార్. దయచేసి అది ఆలోచించండి. అదే తెగింపు. కొంతమంది ఉద్యమకారులు చొరబడ్డారు, రకరకాల ఇప్పటికే మావోయిస్టు పార్టీ లేఖ రిలీజ్ చేసింది, ప్రజా సంఘాలు మీకు మద్దతుగా ఉన్నాయి. కానీ ఇది అంతా కూడా అంటే శాంతియుతంగా నిన్నటి వరకు నడిచిన రైతుల నిరసన ఈరోజు ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది, రాళ్ళు రువ్వే కాడికి వచ్చింది, పోలీసులను తరిమే కాడికి వచ్చింది. ఎందుకు ఇలా చేసిందని అటు అధికారులు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు మా రైతుల మీద కానీ ఆడపిల్లల మీద కానీ రాత్రి నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు
చలి కొరికే చల్ల కూడా వేడి చేశారు. కనీసం ఒక అధికారి కూడా మా కోసం ఒక 20,000 మంది రోడ్డు నిరసన చేస్తే, ఒక 20,000 మంది నిరసన చేస్తే ఒక్క అధికారి కూడా ప్రెస్ లేదు ఎందుకు? ఇంకోటి మాట, మాకు ఇందరు మందికి ఇప్పుడు పరిస్థితి సిచ్యువేషన్ ఇంత ఘోరంగా ఉంది, ఒక అధికారి కూడా రాకచ్చిండు. ఎందుకు రాకచ్చిండు సార్ చెప్పండి? మేము అంటే గవర్నమెంట్కి మేము ట్యాక్సులు కట్టకచ్చినామా? పోలీసు వాళ్ళు మా కోసం, పోలీసు వాళ్ళ మీద మేము ఎటువంటి కక్ష లేదు సార్. మాకు వాళ్ళు పోలీసు వాళ్ళు మా రక్షణ కోసం నిలబడ్డారు, కానీ కాకపోతే వాళ్ళ మీద ఎటువంటి లాఠీ చార్జ్ చేయలేం, వాళ్ళ మీద ఎటువంటి రాళ్ళు చేయలేరు సార్. వాస్తవమే చేయలేరు. వాళ్ళు మాకు సహకరించిండ్రు, వాస్తవమే సహకరించారు. మా రైతులు మాత్రం ఒక 30 మంది, ఒక 15 మందిని అరెస్ట్ చేస్తే మేము ఇంతవరకు వచ్చినాం. మా రైతులు 15 మంది అరెస్ట్ చేస్తే మేము అరెస్ట్ అయినట్లే కదా సార్. అందుకోసమే మా రైతులు రిలీజ్ చేయగలిగే ఇంత పెద్ద ధర్నా చేస్తున్నాం సార్. వాస్తవంగా అది. సరే రాజిరెడ్డి, నా పేరు సరే రాజిరెడ్డి. సరే నన్ను పొద్దున సరే 8 గంటలకు మన అరెస్ట్ చేసి ఆడు మామిడమ్మ ఇక్కడనే. అంటే నేనట 1 year నుంచి ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నానట. నేనే అందరికీ ఇట్లా రెచ్చగొట్టి నేను అట్లాగా ఏనో కొన్ని కాదు, ప్రతి రైతుకు స్వచ్ఛందంగా గుండెలలో పోయింది మాకు ఈ ఫ్యాక్టరీ వద్దు అని. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగింది ఇతనికి, దీనిలో మావోయిస్టులు లేక విడుదల చేసి, మావోయిస్టులు వాళ్ళు ఎక్కడ ఉన్నారు కానీ ఈడ ఇక రైతులు అలా కడుపు మండి వీళ్ళు ఒక 1 year నుంచి ఓపిక బట్టి నిన్న రైతుల అంశమే మాట్లాడింది, ఏం మాట్లాడలేదు వాళ్ళ ఇడిచిపెట్టిన సార్. మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు? మేము ఓన్లీ ఇక్కడ రైతులము. ఎందుకంటే మా పచ్చని పంట పొలాల ఇత్తనాల ఫ్యాక్టరీ వద్దని గత 1 year నుంచి మేము చేస్తున్నాము. ఇప్పుడు 130 రోజుల నుంచి శాంతియుతంగా దీక్ష చేస్తున్నాము. ఇంతవరకు కూడా ఎలాంటి వైలెన్స్ చేయలేదు. ఇన్నా కూడా 11 గంటలు 10 గంటలు కూడా ధర్నా కూర్చుంటే కూడా మాకు ఎలాంటి మేము అది వైలెన్స్ చేయలేదు. ఎందుకంటే ఆడియో వేయడము ఆడ బీపీ డౌన్ అయిందంటే ఆడ ఒక ఆడపిల్లల మీద మన ఇట్లా మగ పోలీసులు అట్లాగా సార్ ఆల్రెడీ ఇట్లా మగ పోలీసులు సార్ ఇట్లా మన మగ పోలీసులు మా ఆడపిల్లల మీద దాడి చేసి ఆడియోను కొండవోడు కరెక్టే, కానీ దాడి చేసుడు ఎట్లా? ఎందుకంటే ఇట్లా లేడీ కానిస్టేబుల్తో వేయించాడు. కాబట్టి ఎంతవరకు సమంజసం? మళ్ళీ ఈరోజు ప్రొద్దున మేము ధర్నాకు పిలుపునియాలి ఈరోజు, అయినా ప్రొద్దున వచ్చి మాకు అరెస్ట్ చేసుకున్నాం వీళ్ళు 10-12 మందికి. ఇది మనం ప్రజాస్వామ్యం ఉన్నామా లేకుంటే ఇక్కడ రాజరికంలో ఉన్నామా? ఇది ఎట్లున్నాం? ఇంతవరకు మా ఎమ్మెల్యే కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు అయ్యాను. ఇంతవరకు అతను ఇట్లా 1 year నుంచి అడ్రస్ లేడు. ఎక్కడ అతను? ఈసారి అత్తే మాత్రం అతను ఎమ్మెల్యేగా చెప్పులు మెల్లి వస్తాం. గత 140 రోజుల నుంచి శాంతియుతంగా ఇక్కడ ఉద్యమం చేస్తున్నాము. నిన్న ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీ బంద్ చేస్తలేరు, ఏం చేస్తలేరు కాబట్టి నిన్న రైతులందరూ మహిళలు కూడా స్వచ్ఛతంగా వచ్చి రోడ్డు మీద కూడా జరిగింది. దాదాపు 4-5 గ్రామాల నుంచి 4-5 గ్రామాలంటే దాదాపు 20 నుంచి 30 వేల మంది ఇక్కడ వచ్చి కూకోవడం జరిగింది. అయితే సాయంత్రము 7-8 గంటలప్పుడు మహిళలని పోలీసు వాళ్ళు బలవంతంగా నూకేసి ఇట్లా జడలు పట్టి కూడా నూకేసి ఆడియో మేడం తీసుకుపోవడం జరిగింది. అయినా మేము ఓపిక పట్టినాం, ఏమనలేం పోలీసులకు కూడా. ఇవాళ మా రైతులని తోటలలో పోయి నీళ్ళు పారకం పారించుకునే టైంలో పారకం పారించే టైంలో నీళ్ళ తోటలకు పోతే బలవంతంగా 15 మందిని అరెస్ట్ చేశారు. కాబట్టి మేము ఇది పరిస్థితి. ఆడ నిరసన వ్యక్తం చేస్తున్న వ్యక్తి తల కూడా ఫ్రాక్చర్ అయిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా అంతా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే శాంతియుతంగా చేసినాం. ఈరోజు ఎప్పుడైతే రైతులని అన్యాయంగా పట్టుకపోయి జైల్లో పెట్టి అక్కడ దూరం ఇక్కడ పోలీస్ స్టేషన్ దిలావర్పూర్లో కూడా ఉంది, దిలావర్పూర్లో పెట్టచ్చు. కానీ కొందరిని దూరం లోకేశ్వరం తీసుకుపోయారు, కొందరు మామిడ తీసుకుపోయారు. వాళ్ళ అమ్మ నాన్నలు కూడా భయంతో ఉన్నారు. అరే మా కొడుకుని ఎటు తీసుకుపోయి నిన్న లొల్లి అయింది కదా, ఎటు తీసుకుపోయి ఏం చేసిరని చెప్పి భయంతో ఉన్నారు. దాని కొరకై ఇలా మహిళలు రైతులు అందరం వచ్చి ఇక్కడ కూర్చుని శాంతియుతంగా చేస్తున్నాం. ఈ రోజు కూడా ఎవరికి ఏమంటలేం, శాంతియుతంగా చేస్తున్నాం. కలెక్టర్ మేడం వచ్చి మాకు ఫ్యాక్టరీ బంద్ చేస్తానని రాతపూర్వకంగా రాసిస్తేనే బంద్ చేస్తామని చెప్పి మేము స్వచ్ఛతంగా. బాబు ఒక విషయం చేయండి, పచ్చని పొలాల్లో ఎప్పుడు బిజీగా ఉండే రైతులు రోడ్డు మీదకి వచ్చారు. శాంతియుతంగా నిరసనలు చేసే రైతులు ఒక్కసారిగా గలమెత్తుతున్నారు. ఉద్యమాన్ని ఉర్రూతలు ఊగించే ప్రయత్నానికి వచ్చింది. దాడి చేయడానికి ప్రధాన కారణం ఏందని అడుగుతున్న పరిస్థితి. ఒక రైతుగా సూటిగా నువ్వు ఏం చెప్పబోతున్నావు? అయితే ఇక్కడ మేము 3 పంటలు పండించుకుని బతికే రైతులము. ఇక్కడ బిజినెస్ ధరలు ఇవ్వలేరు, మొత్తం రైతులమే. మా భూమి
పంట పండకుండా అయినక్కడ కాలుష్యం అయినక్కడ మేము పంట పండకుంటే మేము ఇక్కడ ఉండి ఏంటికి అని చెప్పి నిరసన ఆళ్ళకాళ్ళు వచ్చి చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎవరు రెచ్చగొట్టు రాజకీయ నాయకులు మేము ఎవరు రెచ్చగొడతలేరు, ఎవరు చేస్తలేరు. మా ఊర్లో ఈ ఫ్యాక్టరీ అయితే మేము వలస పోవాల్సి వస్తుంది, మేము ఇక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి అందరూ కూడా వాళ్ళ అభిప్రాయంతో చేస్తున్నారు తప్ప వేరేదేం లేదు. ఫైనల్గా ఏం చెప్తావు బాబు ఫ్యాక్టరీ అంశంలో ఏం చెప్తావు? ఫ్యాక్టరీ అంశంలో అక్కడ ఉన్న టిప్పర్లు కానీ మిషన్స్ కానీ మొత్తం వెళ్ళిపోయి లేబర్ కూడా వెళ్ళిపోయి కలెక్టర్ మేడము రాతపూర్వకంగా రాసిస్తేనే ఇక్కడికి వెళ్ళేస్తాం, అప్పటిదాకా ఇవ్వం. ఇది పరిస్థితి. ఫ్యాక్టరీ వెంటనే ఫ్యాక్టరీ దగ్గర ఉన్న ఆ వాహనాలు అంటే ప్రొక్లీనర్ కావచ్చు, టిప్పర్లు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు వెంటనే వెళ్ళిపోవాలి. తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న గుండంపల్లి కావచ్చు, ఇటు దిల్వార్పూర్ రైతుల మనోభావాలను గౌరవించాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. 130 రోజుల నుంచి రైతులు 140 రోజుల నుంచి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఒకే మాట చెప్తున్నారు, మేము ఎవరిపై దాడి చేయలేదు, ఉద్దేశపూర్వకంగా మా దాడి జరగలేదు. ఒకే ఒక విషయం చెబుతున్నాం, చాలా స్పష్టంగా ఒక మాట చెబుతున్నాం, మాకు ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి తరలించాలి, ఫ్యాక్టరీ రద్దు చేయాలి. ఫ్యాక్టరీని తరలించినట్టు, ఫ్యాక్టరీ తాత్కాలికంగా నిలిపినట్టు మాకు సమాచారం వచ్చింది, కానీ ఇలా కాదు. జిల్లా కలెక్టర్ వెంటనే ఇక్కడికి రావాలి, వచ్చి మాకు రాతపూర్వకంగా ఇవ్వాలి, ఇస్తే తప్ప మేము ఇక్కడ నుంచి లేచే ప్రసక్తే లేదని చెబుతున్న పరిస్థితి. మరోసారి ఆర్టీవీ చూపెట్టే ప్రయత్నం, నేరుగా ఇక్కడికే దాదాపుగా 10,000 మంది చేరుకున్నారు. 10,000 మంది మహిళలు చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళు స్పష్టంగా ఒక విషయం చెబుతున్నారు, మా గ్రామాలను కాపాడండి, మా పల్లెలను కాపాడండి, మా పచ్చని పొలాలను కాపాడండి అని నేరుగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మాకు న్యాయం కావాలి, మా పిల్లలకు న్యాయం కావాలి, మాకు ఈ వ్యవసాయమే ఆధారం కాబట్టి మేము ఎవరిని ఏమనలేదు, మాకు పోలీసులు కూడా సహకరించారు, లాఠీ చార్జ్ చేయలేదు, మేము కూడా పోలీసులకు సహకరిస్తున్నాం, దయచేసి మా మనోభావాలను గౌరవించాలి, శాంతియుతంగా చేస్తున్న ఈ ఉద్యమానికి మీ మద్దతు కూడా కావాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వెంటనే ప్రభుత్వం రాతపూర్వకంగా, మళ్ళీ చెబుతున్నాను, ప్రభుత్వం రాతపూర్వకంగా మాకు చెప్పేంత వరకు ఈ నిరసన ఇలాగే కొనసాగుతుందని చెబుతున్న పరిస్థితి. ఇంకో మాట కూడా చెబుతున్నారు, జిల్లా కలెక్టర్ ఇక్కడికి వస్తే స్వాగతిస్తాం, ఎక్కడో జరిగినట్టు ఇక్కడ దాడి జరగదు, మేమంతా కూడా జిల్లా కలెక్టర్కు స్వాగతించి పూలమాలలు వేస్తాం, మాకు న్యాయం చేస్తామని, మాకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ గుండంపల్లి గ్రామస్తులు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు, ఫ్యాక్టరీని తరలించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.